ఏం చేయకూడదని చూసినట్లయితే అంటే ఈ 10 రోజుల్లో మనం చేయకూడని విషయాలు ఏంటని ఒకసారి చూసినట్లయితే కొత్త అంశాలను అసలే నేర్చుకోవద్దు. సో ఈ 10 డేస్‌లో మీరు ఎలాంటి టాపిక్స్ అయినా సరే ఒక ఫ్రెండ్ వచ్చి మనకు ఈ టాపిక్ నుంచి గతంలో ప్రశ్నలొచ్చాయి, ఆ టాపిక్ నుంచి గతంలో ప్రశ్నలొచ్చాయి, ఈ టాపిక్ నుంచి గతంలో ప్రశ్నలొచ్చాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. చెప్పనియండి. కాకపోతే మీరేంటంటే ఎలాంటి మీరు ఒకవేళ ఆ టాపిక్ తెలిసి ఉంటే రివిజన్ చేసుకోండి. ఒకవేళ ఆ టాపిక్ మీకు తెలవదనుకోండి అసలు మీరు వదిలేయండి ఆ టాపిక్‌ని. సో కొత్తగా నేర్చుకోవడానికి మాత్రం ప్రయత్నం అనేది చేయకండి. సో దీనివల్ల ఏంటంటే పాత టాపిక్స్ మర్చిపోవడానికి అవకాశం ఉంటది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నాము అతిగా మార్క్ టెస్ట్‌లు అనేది వద్దు అని చెప్పి సో అతిగా మార్క్ టెస్ట్‌లు రాయకండి. అదేవిధంగా నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు. సో ఖచ్చితంగా మీరు నిద్ర అనేది ఎక్కువ టైం కేటాయించడానికి అంటే పర్ డే 8 అవర్స్ వరకు కేటాయించడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఫలితాల గురించి అతిగా ఆలోచించవద్దు. సో అభ్యర్థులు ఏంటంటే ఎగ్జామ్ 10 రోజుల్లో ఉంది. కానీ ఫ్యామిలీ ఏమంటున్నారు, లేకపోతే మన రిలేటివ్స్ ఏమంటున్నారు, లేకపోతే మన ఫ్రెండ్స్ ఏమంటున్నారు, సో వారికి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ నుంచి తీసేయడానికి ప్రయత్నం చేయండి. సో మీ ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ కోసమే. రిజల్ట్ మాత్రం ఏదైనా రానివ్వండి. సో మీరు రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఎగ్జామ్‌ని అటెంప్ట్ ఇవ్వడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది మనకు కొంతవరకు ఏంటంటే మన మైండ్ డైవర్షన్ నెగెటివ్ థాట్స్ నుంచి మన మైండ్ అనేది కంట్రోల్‌లో ఉండడానికి, న్యూట్రల్‌గా ఉండడానికి కొంతవరకు సహకరిస్తుందనమాట. సో ఒకవేళ నెగెటివ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ కొద్ది రోజులు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు ఈ 10 డేస్‌లో మనం చేయాల్సినటువంటి ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే ఎగ్జామ్ బిఫోర్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే మనకు 19వ తేదీ నుంచి మీ యొక్క సిటీ మరియు ఎగ్జామ్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది, మీ యొక్క షిఫ్ట్ ఏంటిదనే విషయాల గురించి మనకు 19 నుంచి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు వీలైతే ఏంటంటే మీ ఎగ్జామ్ సెంటర్ తెలుసుకున్న తర్వాత ఏ లొకేషన్‌లో ఉంది, అందుబాటులో మనం ఏ టైంలో మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది ఒకసారి ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే ఒకరోజు ముందే సెంటర్ దగ్గరికి వెళ్లి చూసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు సిటీ ఇంటిమేషన్ సంబంధించిన లెటర్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్‌కి 10 రోజుల ముందు మాత్రమే ఇస్తామని చెప్పి గతంలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా ఇక్కడ మనకు దాదాపుగా 40 డేస్ వరకు 45 నుంచి 50 డేస్ వరకు మనకు 45 డేస్ ఆల్మోస్ట్ 45 డేస్ వరకు జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఒకవేళ జనవరి 10వ తారీఖు రోజు ఎగ్జామ్ ఉన్నటువంటి అభ్యర్థులకు జనవరి 1 తేదీన సిటీ ఇంటిమేషన్ లెటర్ రావచ్చు. చెప్పలేము. అది క్లారిటీ లేదు. అందరిది ఒకేసారి రిలీజ్ చేస్తాడా లేకపోతే 10 రోజుల ముందే రిలీజ్ చేస్తాడా అనేది క్లారిటీ లేదు. కానీ 10 రోజుల ముందలైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు. అది ఎట్లా అనంటే రేపు 27వ తేదీన జరుగుతున్నటువంటి రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ 19వ తేదీన అందుబాటులో ఉంటుంది వెబ్‌సైట్‌లో. సో 29వ తేదీ వాళ్ళకి కూడా 19వ తేదీన అందుబాటులో ఉంటుంది. సో అట్లా అయితే ఓకే. అది క్లారిటీ. రిమైనింగ్ అభ్యర్థులందరిది కూడా ముందే రిలీజ్ చేస్తాడా అనేది ఒక క్లారిటీ లేదు. సో కాబట్టి మీరు ఒకరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 రోజు మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్ చూపియకపోతే నెక్స్ట్ రోజు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలాంటి గాబరా, టెన్షన్స్ పడడానికి మీరు ప్రయత్నం చేయకండి. ఓకేనా? సో 10 డేస్ ముందల మాత్రమే మనకు సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.